తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో పోలింగ్ జరుగుతోంది. మొత్తం ఓటర్ల సంఖ్య 52,17,413 మంది కాగా, వారిలో పురుషులు 25,61,000, మహిళలు 26,80,000 మంది ఉన్నారు. 116 మున్సిపాలిటీల్లోని 2,569 వార్డులకు పోలింగ్ జరుగుతోంది. మున్సిపాలిటీ బరిలో 10,719 మంది అభ్యర్థులున్నారు. 7 కార్పొరేషన్లలో 412 వార్డులకు ఎన్నికలు జరుగుతుండగా పోటీలో 2,225 మంది అభ్యర్థులు నిలిచారు. మొత్తం 8,191 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు 1,302 కాగా, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు 1,926గా గుర్తించారు. పోలింగ్ నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అన్ని పోలింగ్ కేంద్రాలు వెబ్ కాస్టింగ్ చేస్తున్నారు. రైట్, ఇక మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ అయితే జరుగుతోంది. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి పుల్లారావు నల్గొండ నుంచి అందిస్తారు. పుల్లారావు, ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి పోలింగ్ ప్రక్రియ అనేది ప్రారంభం కావడం జరిగింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి 17 మున్సిపాలిటీలు, అదేవిధంగా ఒక కార్పొరేషన్ సంబంధించి యొక్క పోలింగ్ అనేది కొనసాగుతున్న నేపథ్యం కనపడుతుంది. అయితే ముందస్తుగానే అధికారులు పోలింగ్ సంబంధించేసి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా అన్ని రకాల నేపథ్యం అవుతుంది. అదేవిధంగా సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు. అక్కడ కూడా పెద్ద ఎత్తున కూడా సిబ్బంది వినియోగించిన పరిస్థితి ఉందని చెప్పవచ్చు. నల్గొండ జిల్లాకు సంబంధించి ఉన్నటువంటి ఏర్పాటు చేసినటువంటి 473 పోలింగ్ కేంద్రాల్లో 66 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించినట్టు ఇక్కడ మాత్రం పోలీస్ పనులను అదనంగా ముఖ్యంగా భద్రత దృష్ట్యా కూడా దాదాపు 1100 మంది పోలీసు సిబ్బంది వినియోగిస్తున్నారు. దీనికి సంబంధించి ఒక అదనపు ఎస్పీ, 6 డిఎస్పీలు, అదేవిధంగా 20 మంది సిఐలు, 84 మంది ఎస్ఐలు విధులు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ మొత్తం కూడా ఈ ఎలక్షన్స్ మొత్తం కూడా వెబ్కాస్టింగ్ ద్వారా జరుగుతున్న నేపథ్యం అయితే కనబడుతుందని ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కూడా ముఖ్యంగా ప్రతిపక్షాలు కూడా కొన్ని రకాలైన ఆరోపణలు చేయడం జరిగింది. అధికార పార్టీ అనేది తప్పనిసరిగా ఎన్నికల్లో గెలవాలన్న ఉద్దేశంతో అనేక రకాల ప్రలోభాలకు పాల్పడుతుంది. అదేవిధంగా అధికారులను కూడా మధ్య తీసుకున్న పనులు చెప్పి ఆరోపణల నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు కూడా పరిస్థితి ఎక్కడ కూడా ఎలక్షన్స్ అనేది మాత్రం కూడా ఎవరికి కూడా ఇబ్బందులు లేకుండా ఎవరికి ఒకరి వైపు పక్షపాత చేసేట్లు కాకుండా దీంతో ఎలాంటి అనుమానం చూస్తూ మాత్రము 7 గంటల నుండి ప్రారంభమైనటువంటి పోలింగ్ సంబంధించి ఓటర్స్ అనేవారు పెద్ద ఎత్తున కూడా పోలీస్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. తమ ఓటు హక్కులు వినియోగించుకోవాలని చెప్పి అదేవిధంగా సుదూర ప్రాంతం అంటే మున్సిపాలిటీ పరిధిలో ఉండి వేరే ప్రాంతాల్లో నివాసం ఏర్పడుతున్న కూడా ఇక ఉద్యోగరీత్యా కానీ ఇతర కారణాల వల్ల వాళ్ళందరినీ కూడా ఓటు వేసుకునే విధంగా ఇక్కడ రప్పించిన పరిస్థితి ఉందని చెప్పి ఎందుకంటే ప్రతి ఒక్క ఓటు కూడా చాలా విలువైంది అని భావిస్తున్నారు. తప్పనిసరిగా వారికి కావాల్సినటువంటి అమౌంట్స్ కూడా తెలియజేసి అంటే వాళ్ళు ట్రావెలింగ్ అమౌంట్స్ కూడా తెలియజేసి తీసుకుంటారు. అదేవిధంగా ఓటర్లు స్వతహాగా ఓటు వినియోగించే అన్ని రకాల ఎవరు కూడా ఎలాంటి ఇబ్బంది ఉంటారు. ముఖ్యంగా మంచి సౌకర్యం కానీ అదే సౌకర్యం కానీ అదేవిధంగా వయోవృద్ధులు కానీ వికలాంగులు కానీ అదేవిధంగా గర్భిణీలు కానీ తమ ఓటు హక్కులు వినియోగించుకొని వచ్చినప్పుడు వాళ్ళకి కావాల్సిన కూడా ఏర్పాటు చేసేసి తమ ఆ యొక్క పోలింగ్ కేంద్రాలను పంపిస్తున్న పరిస్థితులు ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా వెబ్కాస్ట్ సిస్టమ్ ద్వారా చేశారు. అదేవిధంగా ఎవరైనా సరే ప్రతి ఒక్క ఓటరు కూడా తమ యొక్క పోలింగ్ కేంద్రానికి వచ్చినప్పుడు విధిగా వాళ్ళకి సంబంధించినటువంటి కార్డు తీసుకోవాలని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ విధంగా పోలీసుతో పాటు తప్పనిసరిగా వాళ్ళ ఐడెంటిఫికేషన్ తీసుకెళ్ళినటువంటి ఒక కార్డు కూడా తీసుకొని వచ్చేసి తమ ఓటు హక్కులు తీసుకొని అధికారులు తీశారు. దానికి అనుగుణంగా కూడా ఓటర్ కూడా సిద్ధమని కూడా ఎందుకంటే ముందస్తుగానే దీనికి సంబంధించి వాళ్ళు ప్రకటన జారీ చేయడము దాని సమస్యలకి పూర్తి స్థాయిలో ఇచ్చుకునేసరికి మొత్తం కూడా ఓటర్స్ అదే పద్ధతిలో కూడా వస్తుంది. తమ ఓటు హక్కులు ఇతర పద్ధతులు చూస్తే మాత్రము ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి 17 మున్సిపాలిటీలు అదేవిధంగా ఒక కార్పొరేషన్ సంబంధించిన ఎన్నికల ప్రశాంతమైనటువంటి వాతావరణంలో కొనసాగుతూ ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ పుల్లారావు.